తెలుగులో స్త్రీవాద కవిత్వం. ఇప్పుడు మనము నేర్చుకోబోయేటువంటి అంశము తెలుగులో స్త్రీవాద కవిత్వం. అంటే ఇంతకుముందు ప్రపంచంలో వచ్చినటువంటి మొట్టమొదటి స్త్రీవాద రచన విండిగేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్, మేరీ హాల్స్టోల్క్రాఫ్ట్ అనేటువంటి రచయిత్రి రచించిందనే విషయాన్ని చెప్పుకున్నాం. 1975-85 దశాబ్ద కాలాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా పేర్కొన్నది. ఇప్పుడు మరి తెలుగుకు సంబంధించి చూసినట్లయితే తెలుగులో స్త్రీవాద కవిత్వానికి సంబంధించినటువంటి ఏమేమి రచనలు వచ్చినాయి, అసలు ఏంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. స్త్రీవాదానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఏ పత్రిక ద్వారా స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఒకతను ప్రస్తావించిండు. ఆయనే సామినేని ముద్దు నరసింహం. సామినేని ముద్దు నరసింహం అనేటువంటి వ్యక్తి హితసూచిని అనేటువంటి పత్రిక ద్వారా స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రస్తావించాడు. హితసూచిని అనేటువంటి పత్రిక ద్వారా స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రస్తావించడము జరిగింది. స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వీరేశలింగం పంతులు నడిపినటువంటి పత్రిక వివేకవర్ధిని. స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వీరేశలింగం పంతులు నడిపినటువంటి పత్రిక వివేకవర్ధిని. కందుకూరి వీరేశలింగం పంతులు నడిపినటువంటి స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వీరేశలింగం పంతులు నడిపినటువంటి పత్రిక ఏంటంటే వివేకవర్ధిని. కందుకూరి వీరేశలింగం పంతులు స్త్రీల గురించి, స్త్రీల బాధల గురించి రాసినటువంటి నవల సత్యవతి చరిత్ర. స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను సామినేని ముద్దు నరసింహము హితసూచిని అనేటువంటి పత్రిక ద్వారా ప్రస్తావించాడు. స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వీరేశలింగం పంతులు నడిపినటువంటి పత్రిక వివేకవర్ధిని. కందుకూరి వీరేశలింగం పంతులు రాసినటువంటి నవల సత్యవతి చరిత్ర. ఇంకా మరి ఇవి నవలలు, ఇవంతా పక్క పెట్టు. అసలు కవిత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫస్ట్ కవిత ఎవరు రాసిరు అనేటువంటిది చూడాలి. 1972 సంవత్సరంలో 1972 సంవత్సరంలో ఓల్గా, మీకు తెలిసే ఉంటుంది, ఓల్గా ఈమెనే పోవూరి లలితా కుమారి అంటారు. ఏమంటారంటే పోవూరి లలితా కుమారి, పి లలితా కుమారి. ఈమె విప్లవ భావజాలంతో ఒక కవిత రాసింది. ఆ కవితని ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ఆ కవితని ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ఇదే తెలుగు సాహిత్యంలో తొలి స్త్రీవాద కవిత 1972లో వచ్చింది. తెలుగు సాహిత్యంలో విప్లవ భావజాలంతో స్త్రీవాదానికి సంబంధించి తొలి కవిత ఏంటంటే ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ఏమని చెప్తుందంటే ఈ కవితలో, అందమైన దోపిడీకి అందంగా దోపిడీ చేస్తారు, మామూలుగా దోపిడీ, అందమైన దోపిడీకి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీను అంటూ ప్రారంభించి, రేపు పతివ్రత మా తల్లిని కాను, పంచదార కన్యకను గాను, ప్రబంధ కన్యకను గాను, పంచదార చిలకను గాను, పసిపిల్లల చంపే తల్లిని కాను,
ప్యాషన్ ప్యారడి బొమ్మను కాను పంచాది నిర్మల వారసురాలిని అంటూ ఈ కవిత చెప్పడం జరుగుతుంది. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. మళ్ళీ ఒకసారి చెప్తుంది. ఓరామె ఓల్గా. ఎవరండి ఈమె? ఈ కవిత చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఓల్గా. ఓల్గా. ఈ కవిత పేరు ఏం పేరు అంటే ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. సార్ నిర్మల ఎవరు సార్ మరి? నిర్మల 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 అంటారు. నిర్మల ఎవరు అని అంటే విప్లవ కవిత్వంలో చెప్పినట్టు శ్రీకాకుళ గిరిజన పోరాటంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి పంచాది నిర్మల, చాగంటి భాస్కర్ రావు, సుబ్బారావు పాణిగ్రహి, వెంపటావు సత్యము అని అక్కడ చెప్పిన కదా. ఆ నిర్మల ఈ నిర్మల అంటే అట్లా నిర్మలలాగా పోరాటం చేయాలి. నిర్మలలాగా పోరాటం చేయాలి. శ్రీకాకుళ గిరిజన పోరాటంలో పోరాటం చేసినటువంటి పంచాది నిర్మలలాగా పోరాటం చేయాలి. ప్రతి స్త్రీ కూడా ఒక నిర్మలలాగా పోరాటం చేయాలి అని విప్లవ భావజాలంతో చెప్తుంది. అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, హింస పవిత్రమైనదే, హింస పవిత్రమైనటువంటి హింస, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీను అంటూ ప్రారంభమై, కానీ రేపు పతివ్రతామ తల్లిని కాను, ప్రబంధ కన్యకను కాను, పంచదార చిలకను గాను, ప్యాషన్ ప్యారడి బొమ్మను గాను, పసిపిల్లల చంపే తల్లిని కాను, పసిపిల్లల చంపే తల్లిని కాను, పంచాది నిర్మల వారసురాలిని అని ఈమె తొలి కవిత, శ్రీవాదంలోనే తొలి కవిత చెప్పడం జరిగింది. చూడండి, దోపిడి అందమైనటువంటి దోపిడి, దాస్యం న్యాయమైనటువంటి దాస్యం, హింస పవిత్రమైనటువంటి హింస, శృంగారం, ఇట్లాంటి వాటికి ప్రతిదీ న్యాయబద్ధమైనటువంటిది అని అనిపిస్తుంది. దాంట్లోనే మరి శ్రీవాదులు మరి కవిత్వం రాయడం జరిగింది. దాన్ని లక్ష్యంగా చేసుకుని కవిత్వం రాయడం జరిగింది. ఓకే, మరి శ్రీవాదానికి సంబంధించి కవితా సంకలనాలు ఏవేవి వచ్చాయి? కవిత గురించి చెప్పుకున్నాం. కవిత పేరు ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి, ఓలుగా. మరి శ్రీవాద కవితా సంకలనాలు ఏమేమి వచ్చాయనంటే 1979లో రేవతీ దేవి అనేటువంటి ఒక ఆమె, వినాలి, శిలాలలిత కాదు, రేవతీ దేవి అనేటువంటి ఒక ఆమె శ్రీవాదానికి సంబంధించి అంటే కొన్ని కవితలు శ్రీవాదానికి సంబంధించిన కవితలు కావు, కానీ అన్ని రకాల కవితలను ఏం చేసిందంటే తన డైరీలో రాసుకుంది. వినాలే, 1979లో రేవతీ దేవి అనేటువంటి ఒక శ్రీవాద రచయిత్రి డైరీలో రాసుకున్నటువంటి కవితలు, ఆ సంవత్సరంలో తన డైరీలో రాసుకున్నటువంటి కవితలను 1980 సంవత్సరంలో 1980 సంవత్సరంలో శిలాలోలిత అనేటువంటి పేరుతోటి సంకలనం చేసింది. అర్థమైంది ఇక్కడ. తన డైరీలో రాసుకున్న శ్రీవాదానికి సంబంధించినవే కాదు, మిగతాయి కూడా ఉన్నాయి. వేరే ప్రకృతికి సంబంధించి ఆ కవిత ఈ కవిత ఏది పడితే అది రాసుకుంది. అందులో కొన్ని శ్రీవాదానికి సంబంధించినటువంటి ఉన్నాయి అంతే. ఆ కవితలన్నిటి కలిపి ఒక పుస్తకం పెట్టింది, సంకలనం చేసింది. దాని పేరు ఏం పేరు అని అంటే శిలాలోలిత. రేవతీదేవి కవితా సంకలనం పేరు శిలాలోలిత. 1980 సంవత్సరంలో ప్రచురించింది. దీనికి 1983 సంవత్సరంలో ప్రీవర్స్ ఫ్రంట్ పురస్కారము లభించింది. ప్రీవర్స్ అంటే వచన కవిత. ప్రీవర్స్ ఫ్రంట్ పురస్కారము 1983లో లభించింది. అర్థమవుతుందా ఇక్కడ చెప్పినటువంటి అంశం? 1979 సంవత్సరంలో తన డైరీలో రాసుకున్నటువంటి కవితలన్నిటినీ
1980 సంవత్సరంలో శిలాలోలిత అనేటువంటి పేరుతోటి సంకలనం చేసింది. ఓకేనా? ఇందులో శ్రీవాద కవితలు ఉన్నాయి, వేరే కవితలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి ఇది శ్రీవాదానికి సంబంధించి తొలి సంకలనమా అంటే కాదండి. శ్రీవాదానికి సంబంధించి తొలి సంకలనమా అంటే కాదు. ఎందుకదనంటే అందులో శ్రీవాద కవితలతో పాటు వేరే కవితలు కూడా ఉన్నాయి కాబట్టి. మరి శ్రీవాదానికి సంబంధించి తొలి కవితా సంకలనం ఏందనంటే 1990 సంవత్సరంలో శ్రీవాద కవితలన్నిటిని, శ్రీవాదులు రాసినటువంటి, స్త్రీలు రాసినటువంటి కవితలన్నిటిని త్రిపురనేని శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఎవరైనా త్రిపురనేని శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి శ్రీవాద కవితలన్నిటినీ సేకరించి ఒక పుస్తకం వేసిండు, ఒక సంకలనం వేసిండు. అదే గురు చూసి పాడేటి పాట. ఏంటా పాట? అది దాని పేరు గురు చూసి పాడేటి పాట. ఇది తెలుగు సాహిత్యంలో శ్రీవాదానికి సంబంధించి తొలి కవితా సంకలనం. తెలుగు సాహిత్యంలో శ్రీవాదానికి సంబంధించి తొలి కవితా సంకలనం ఏంటంటే గురు చూసి పాడేటి పాట. శ్రీవాదానికి సంబంధించి తొలి కవితా సంకలనాన్ని వెలువరించింది ఎవరు అంటే స్త్రీ కాదు, పురుషుడు. గుర్తుపెట్టుకోండి. శ్రీవాదానికి సంబంధించి తొలి కవితా సంకలనాన్ని ప్రచురించినటువంటి, సంపాదకత్వం వహించినటువంటి వ్యక్తి పురుషుడు. అదే త్రిపురనేని శ్రీనివాసు. దాని పేరే గురు చూసి పాడేటి పాట. గురు చూసి పాడేటి పాట 1990 సంవత్సరంలో. ఓకే. మరి తెలుగు సాహిత్యంలోనే శ్రీవాదానికి సంబంధించి తొలి కవితా సంకలనం గురు చూసి పాడేటి పాట. తర్వాత 1993 సంవత్సరంలో ఆస్మిత అనేటువంటి ఒక ప్రచురణ సంస్థ శ్రీవాదానికి సంబంధించినటువంటి కవితలన్నింటినీ మళ్ళా సేకరించి ఒక కవితా సంకలనాన్ని ప్రచురించింది. దాని పేరే నీలిమేఘాలు. దాని పేరు ఏం పేరు? నీలిమేఘాలు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీవాద కవితలను స్త్రీలు సేకరించి ప్రచురించబడినటువంటి, అంటే శ్రీవాద కవితలన్నిటిని స్త్రీలే సంకలనం చేసినటువంటి పుస్తకం ఏంటంటే నీలిమేఘాలు. శ్రీవాద కవితల్ని పురుషులు సంకలనం చేసినటువంటిది ఏంటంటే గురు చూసి పాడేటి పాట. తెలుగు సాహిత్యంలో తొలి శ్రీవాద కవితా సంకలనం అంటే గురు చూసి పాడేటి పాట. తెలుగు సాహిత్యంలో స్త్రీల చేత సంకలనం చేయబడ్డ తొలి కవితా సంకలనం ఏంటంటే అది నీలిమేఘాలు. ఆస్మిత అనేటువంటి సంస్థ. మరి దీనికి శ్రీవాద కవితల సంకలనాన్ని ప్రచురించింది ఆస్మిత. ఈ ఆస్మిత అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి పత్రిక పేరు భూమిక. హీరోయిన్ తొలి ప్రేమ తెలుసా? భూమిక. ఓకే. మరి ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వాళ్ళు ఎవరు? ఈ పుస్తకానికి ముందు మాట రాసినటువంటి వాళ్ళు ఎవరంటే ఇద్దరు. ఒకరు వసంత కన్నాభిరాన్, రెండు ఓల్గా. వీళ్ళు ముందు మాట రాసిరు కదా. మరి వసంత కన్నాభిరాన్ అనేటువంటి ఆమె ముందు మాట ఏ శీర్షికతో రాసిందనంటే స్త్రీగా రాయడం అంటే అనేటువంటి శీర్షిక, ఫస్ట్ హెడ్డింగ్ పెట్టింది. స్త్రీగా రాయడం అంటే అనే హెడ్డింగ్ పెట్టి దాని గురించి మొత్తం రాసింది. ఓలుగా పోవూరి లలితా కుమారి ఈ సంకలనానికి ముందు మాట రాసింది. మరి ఈ ఓలుగా రాసినటువంటి ముందు మాటకు శీర్షిక ఏంటిదనంటే సంకెళ్ళు తెగుతున్న సంగీతం. ఏముంది చూడండి, సంకెళ్ళు తెగుతున్నటువంటి సంగీతం. ఇప్పుడిప్పుడే సంకెళ్ళు తెగుతున్నాయి సంగీతం. సంగీతం అని అంటే ఎవరు? స్త్రీ అనేటువంటి సంగీతానికి సంకెళ్ళు తెగుతున్నాయి, ఇప్పుడిప్పుడే సంకెళ్ళు తెగుతున్నాయి అని ఆ పేరుతోటి ఈమె రాయడం జరిగింది, ఓల్గా. అందుకని ఇక్కడ ఆ సంవత్సరం 1990 2000 ఆ దశాబ్ద కాలంలో వచ్చినటువంటి కవితా సంకలనాలలో
వచ్చినటువంటి కవితా సంకలనంలో గొప్ప కవితా సంకలనాల్లో రెండవ కవితా సంకలనం అని చేకూరి రామారావు గారు వ్యాఖ్యానించాడు. మరి గొప్ప కవితా సంకలనంలో రెండవ కవితా సంకలనము ఆస్మిత ప్రచురించినటువంటి నీలిమేఘాలు రెండవదని చెప్పారు. మరి మొదటిది ఏంటిది? మొదటి కవితా సంకలనం ఏంటిదంటే వైతాళికులు. అది దాన్ని సంకలనం చేసింది అంటే ముద్దుకృష్ణ. అర్థమవుతుందా తల్లి? అంటే ఇక్కడ చేకూరు రామారావు గారు ప్రశంసించిండు. ఈ దశాబ్దపు, ఈ శతాబ్దం అన్నాడు, దశాబ్దం కూడా కాదు, శతాబ్దం, 100 సంవత్సరాల కాలంలో మొత్తం 20వ శతాబ్దంలో వచ్చినటువంటి రెండవ కవితా సంకలనము నీలిమేఘాలు అని చెప్పడం జరిగింది. నీలిమేఘాలు అనేటువంటిది చెప్పడం జరిగింది. చేకూరి రామారావు ప్రశంసించాడు. మరి మొదటి కవితా సంకలనం ఏంటంటే వైతాళికులు. దాన్ని సంకలనం చేసింది అంటే ముద్దుకృష్ణ. ఇది మరి తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి శ్రీవాద. చూడండి, శ్రీవాద కవితా సంకలనాన్ని మనం ఒకసారి గుర్తు చేస్తాను, వినండి. 1979 సంవత్సరంలో రేవతీదేవి తన డైరీలో రాసుకున్నటువంటి కవితలన్నింటినీ 1980 సంవత్సరంలో శిలాలోలిత అనేటువంటి పేరుతోటి సంకలనం చేసింది. దీనికి 1983 సంవత్సరంలో ప్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. 1990 సంవత్సరంలో త్రిపురనేని శ్రీనివాసు శ్రీవాద కవితలన్నింటినీ సేకరించి గురిచూసి పాడేటి పాట అనే పేరుతోటి సంకలనం చేశాడు. గురిచూసి పాడేటటువంటి పాట అనే పేరుతో సంకలనం చేశాడు. తెలుగు సాహిత్యంలో తొలి శ్రీవాద కవితా సంకలనము గురిచూసి పాడేటి పాట. దానికి సంపాదకుడు ఎవరనంటే త్రిపురనేని శ్రీనివాస్. ఓకే, రైట్. తర్వాత 1993 సంవత్సరంలో ఆస్మిత అనేటువంటి ప్రచురణ సంస్థ నీలిమేఘాలు అనేటువంటి కవితా సంకలనాలను వెలువరించింది. దీనికి ముందు మాట రాసిన వాళ్ళు ఇద్దరు. ఒకరు వసంత కన్నాభిరాన్. ఏ శీర్షికతో ముందు మాట రాసిందని అంటే స్త్రీగా రాయడం అంటే అనే శీర్షికతో ముందు మాట రాసింది. ఓలుగా పోవూరి లలితా కుమారి. ఈమె ఏ శీర్షికతో ముందు మాట రాసిందని అంటే సంఖ్యలు తెగుతున్న సంగీతం అనేటువంటి శీర్షికతోటి ముందు మాట రాయడం జరిగింది. ఈ శతాబ్దపు రెండో కవితా సంకలనం అని చేకూరి రామారావు గారు నీలిమేఘాలను ప్రశంసించాడు. మొట్టమొదటి కవితా సంకలనం వైతాళికులు ముద్దుకృష్ణ. ఓకే, ఇది. ఇప్పుడు తెలుగులో శ్రీవాద కవులు ఎవరున్నారు, వాళ్ళ రచనలు ఏమున్నాయి, తెలుగులో శ్రీవాద కవులు ఎవరెవరున్నారు, వాళ్ళ రచనలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. మీటింగ్ పెట్టో. తెలుగులో శ్రీవాద రచనలు అంటే శ్రీవాద కవులు వాళ్ళ యొక్క రచనలు. తెలుగులో శ్రీవాద కవులు వాళ్ళ యొక్క రచనలు. మొట్టమొదటిసారిగా 1972లో ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అనేటువంటి కవితను రాసింది ఎవరండి? 1972 సంవత్సరంలో ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అనే పేరుతో కవితను రాసింది ఎవరండి? ఓల్గా. అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీను అంటూ ప్రారంభించి, కానీ రేపు పతివతామ తల్లిని కాను, పంచదార చిలుకను గాను, ప్రబంధ కన్యకను గాను, ఫ్యాషన్ ప్యారడి బొమ్మను కాను, పసిపిల్లల చంపే తల్లిని కాను, పంచాది నిర్మల వారసురాలను అంటూ మన తొలి కవితను 1972 సంవత్సరంలో ప్రచురించింది. మరి ఆ తొలి కవితను చెప్పినటువంటి ఓల్గా గురించి మొట్టమొదటిసారిగా మనము తెలుసుకుందాం. ఓల్గా. ఈమె తెలుగులో మొట్టమొదటి స్త్రీవాద రచయిత్రి. 1972లో వచ్చింది. ఓల్గా అంటే అసలు పేరు పోవూరి లలితా కుమారి. ఓల్గా యొక్క అసలు పేరు పోవూరి లలితా కుమారి. బ్రాకెట్లో పి లలితా కుమారి అని రాసుకోండి. సరే, మరి పోవూరి లలితా కుమారి ప్రసిద్ధమైనటువంటి కవితలు ఏంటివయ్యా అంటే, ప్రసిద్ధమైనటువంటి కవిత ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి.
మెహందీ స్త్రీల విజ్ఞప్తి, ఇంకొకటి దాంపత్యం. అసలు ఫేమస్ కవితలు అన్నమాట. ఇక చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి, ఇంతకుముందు చెప్పాను. మెహందీ స్త్రీల విజ్ఞప్తి. మెహందీ అంటే తెలుసుగా మీకు, గోరెంటాకు. ఈ గోరెంటాకు పెట్టుకునేటువంటి స్త్రీల యొక్క విజ్ఞప్తి వినంట్రా ఓ పురుషులారా. మేము విజ్ఞప్తి చేస్తున్నాం వినంట్రా అని. మెహందీ స్త్రీల విజ్ఞప్తి. ఇంకొకటి దాంపత్యం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి కవితలు. ఈమె రాసినటువంటి వ్యాసం చూసినట్లయితే నీలిమేఘాలకు ముందు రాసినటువంటి వ్యాసం సంఖ్యలు తెగుతున్న సంగీతం. సంఖ్యలు తెగుతున్నటువంటి సంగీతం. ఇప్పుడిప్పుడే సంఖ్యలు తెగుతున్నది పురుషులకు. వెనకటి కాలంలో చూసినట్లయితే స్త్రీకి అసలు చదువు కూడా చెప్పించేటువంటి వాళ్ళు కాదు. పురుషునికేమో చదువు చెప్పించేటువంటి వాళ్ళు అబ్బాయికి, అమ్మాయికేమో అసలు చదువు చెప్పించేటువంటి వాళ్ళు. ఇంకా ఏంటంటే మన నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో అమ్మాయిలను పుడితే అమ్మాయిల గొంతులలో వడ్ల గింజలేసి చంపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా అబ్బాయి కొరకు అబార్షలు చేయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అమ్మాయిలు పుడితే ఈ చెత్త కుంపల మీద, మురికి కాలువల దగ్గర, అక్కడ చెట్లల్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఒకప్పుడు చాలా ఉండేవి. అసలు పెద్ద ఫేమస్ అయిపోయింది నల్గొండ జిల్లా దేవరకొండ. ఆ తండాలలో ఎక్కువగా జరుగుతుండేవి ఇట్లాంటివి. అందుకని అంటది ఒక చిన్న మధుప్రియ అనేటువంటి రచయిత్రి అంటది ఒక ఆమె. ఏమంటదంటే, ఎదిగేటి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నావా, ఎదిగేటి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మ ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా, ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఇంకేమంటదనంటే, పలక బలపం బట్టి ఈ అమ్మ బడికి పోతుంటే చదివెందుకంటున్నారా అమ్మ సంధ్యెందుకంటున్నారా, చదువుల తల్లి సరస్వతి దేవి ఆడాలే కాదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టమున పుట్టేనని అమ్మ దెస్తదని అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా, అష్టమున పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడు అని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకం నీవు దిగులు చెందకమ్మా. చూడండి ఎంత గొప్పనైనటువంటి పాట ఆ మధుప్రియ రాసింది. ఆ స్త్రీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, సంఖ్యలు తెగుతున్నటువంటి సంగీతం ఇప్పుడిప్పుడే తెగుతుందండి. ఇప్పటికీ స్త్రీల మీద ఆకృత్యాలు అయితేనే ఉన్నాయి. ఇప్పటికీ మరే స్త్రీల మీద అత్యాచారాలు, ఇలాంటి సంఘటనలు మనము చూస్తూనే ఉన్నాం. మరి స్త్రీవాదం వాళ్ళకు సంబంధించినటువంటి కవిత్వము రాసినా కానీ ఏది రాసినా కానీ మరి సమాజం మారాలి, వ్యవస్థ మారాలి అని ఎన్నో సిద్ధాంతాలు వచ్చినా కానీ ఇప్పటికీ స్త్రీల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. స్త్రీల పైన మరి ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మరి అవన్నీ ప్రస్తుతం మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం.
ఓకే. ఇంకా మరి ఓల్గా పోవూరి లలితా కుమారి నవలలు రాసింది. నవలలు. ఏంటివసలు నవలలని అంటే ప్రసిద్ధమైనటువంటి నవల 'ఆకాశంలో సగం'. ఇంపార్టెంట్ అమ్మా ఓల్గా నవలలు. మొన్న పీజీట్‌లోనో, జేఈలోనో పడ్డాయి బిట్లివి. 'ఆకాశంలో సగం'. నెక్స్ట్ 'గులాబీలు'. 'మానవి' నవలలు. 'ప్రయోగం'. 'స్వేచ్ఛ' ఇది పడ్డది బిట్టు. 'స్వేచ్ఛ' అనే నవలను ఓల్గా. 'స్వేచ్ఛ'. 'సహజ' 'పలికించకు మౌన మృదంగాలను'. ఓకే. ఇంకా కథలు. ఈమె రాజకీయ కథలు అనేటువంటి పేరుతోటి 22 కథలను రాసింది. 12 కథలనంట 22 కథలు రాయడం జరిగింది. అందులో 'సీత జడ', 'కళ్ళు', 'ముక్కు పుడక', 'పెళ్లి', 'ఎన్నికల రాతి గుండెలు', 'ఆర్తి', 'గోడలు' ఇవి ఈ ఓల్గా యొక్క కథలు. మళ్ళొకసారి చెప్తా చూడండి. 'సీత జడ', 'కళ్ళు', 'ముక్కు పుడక', 'పెళ్లి', 'ఎన్నికల రాతి గుండెలు', 'ఆర్తి', 'గోడలు' రాజకీయ కథలు. ఇవి కథలు. నెక్స్ట్ ఇతర రచనలు. ఇవి శ్రీవాదానికి కాకుండా మిగతా రచనలు. ఓల్గా కథలు, 'కన్నీటి కెరటాల వెన్నెల', 'అలజడి మా జీవితం', 'అతడు ఆమె', 'మనం', 'నవల మాలతీయం', 'సరిహద్దులు లేనటువంటి సంఖ్య'. ఇవి ఇతర రచనలుగా మనము చెప్పుకోవచ్చు ఓల్గా యొక్క. మరి ప్రసిద్ధమైనటువంటి కవిత్వము ఇంతకుముందు చెప్పాను. 3 ఫేమస్ కవితలు. ఒకటి 'ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి', 'మెహందీ స్త్రీల విజ్ఞప్తి', ఇంకొకటి 'దాంపత్యం'. ఏమంటదంటే దాంపత్యం అనేటువంటి కవిత్వంలో, ఓ మగ మృగాల్లారా, మదమెక్కినటువంటి ఓ మగ మృగాల్లారా, మదమెక్కినటువంటి మగ మృగాల్లారా. ఈ కవిత్వం మొత్తం పురుషులను తిట్టే విధంగానే ఉంటుందండి. పాట వినేటువంటి పురుషులుంటే కొంచెం సమన్వయంతో ఉండండి. చెప్పేది కూడా పురుషుడే కానీ పాఠం చెప్పాలి. ఓకేనా? ఓకే. మరి ఇట్లా మరి సమన్వయంతో ఉండాలి. ఏంటంటే ఓల్గా ఏం చెప్తుందంటే దాంపత్యం అనేటువంటి కవితలో, ఓ మగ మృగాల్లారా, మీరు మీ ఇళ్లలోనే సావండి. మీరు మీ ఇళ్లలోనే సావండి. మీ భార్యల ఒళ్ళో సావండి. మా ఇళ్లల్లో సావకండి. మాకు మిమ్మల్ని సుఖపెట్టడమే తెలుసు. సావడానికి మా దగ్గరికి రాకండి. బతకడానికి నానా సాగు చస్తున్నామని చెప్తుంది. మళ్ళీ ఒకసారి, ఓ మగ మృగాల్లారా, మీరు మీ ఇళ్లలోనే సావండి. మీ భార్యల ఒళ్ళో సావండి. మా ఇళ్లల్లో సావకండి. మాకు మిమ్మల్ని సుఖపెట్టడమే తెలుసు. సావడానికి మా దగ్గరికి రాకండి. బతకడానికి నానా సాగు వస్తున్నామని దాంపత్యం అనేటువంటి కవితలో ఈ ఓల్గా గారు చెప్తుంది. తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి ఇంతకుముందు చెప్పాము, శిలాలోలిత అనేటువంటి కవితా సంకలనము వెలువరించినటువంటి వ్యక్తి. ఆమెని రేవతీదేవి. ఎవరండి? రేవతీదేవి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక కవిత మొత్తం ఒక 20 మంది దాకా వస్తారండి. 20 మంది శ్రీవాద కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి. వాళ్ళ రచనలు, వాళ్ళ యొక్క కవిత్వం ఏంటి అనేటువంటి చూద్దాం. ఇప్పుడు రేవతీదేవి గురించి. రేవతీదేవి ఈమె ఒక పదాన్ని తొలిసారిగా ప్రయోగించింది. అనురాగం. ఏ రాగం? అనురాగం. అనురాగం అనేటువంటి అంటే అనుసరించి, రాగాన్ని అనుసరించి. అంటే మరి అనురాగం అనేటువంటి పదాన్ని తొలిసారిగా ప్రయోగించినటువంటి వ్యక్తి రేవతీదేవి. 4 అక్షరాల పదం.
అనురాగం అనేటువంటి పదాన్ని తొలిసారిగా ప్రయోగించినటువంటి వ్యక్తి రేవతీదేవి. ఈమె తొలితరము శ్రీవాద రచయిత్రిగా రేవతీదేవిని పేర్కొనొచ్చు. ఎందుకంటే ఓల్గా సమయంలోనే ఈమె శ్రీవాదానికి సంబంధించినటువంటి కవిత్వం రాసింది కాబట్టి తొలితరం శ్రీవాద రచయిత్రిగా ఏమని పేర్కొనవచ్చు. మరి తెలుగులో శ్రీవాద కవితా సంపుటి వెలువరించింది శిలాలోలిత. సార్ ఇంతకుముందేమో గురి చూసి పాడేటి పాట అన్నారు, ఈ ఏమొక సంపుటి ఏడు సార్ ఇవన్నీ అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ఏంటంటే సంపుటి అని అంటేనేమో వినాలి, సంపుటి అని అంటేనేమో తన కవితలను తానే పుస్తకంగా వేసుకుంటేనేమో సంపుటి. ఇప్పుడు నేనున్నాను, ఒక 100 కవితలు రాశాను, నా 100 కవితలన్నింటినీ నేను పుస్తకంగా వేసుకున్నాను అనుకో, అది సంపుటి అవుతుంది. సంకలనం అంటే మంది రాసినటువంటి కవితలన్నీ మీరు రాసిన కవితలన్నీ నేను పుస్తకం వేసిన అనుకో, అది సంకలనం. అర్థమైందా ఇప్పుడు? ఎస్ ఆర్ నో, టెల్ మీ. తన కవితలను తానే వేసుకుంటే, తన కవితలను తానే పుస్తకంగా వేసుకుంటే అది సంపుటి. మంది కవితలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా వేస్తే అది సంకలనం. అంటే తెలుగు సాహిత్యంలో తొలి శ్రీవాద కవితా సంపుటి వినాలే, తెలుగు సాహిత్యంలో తొలి శ్రీవాద కవితా సంపుటి, తెలుగు సాహిత్యంలో తొలి శ్రీవాద కవితా సంపుటి శిలాలోలిత. తెలుగు సాహిత్యంలో తొలి శ్రీవాద కవితా సంకలనం గురిచూచి పాడేటి పాట. ఓకే, మరి ఈ శిలాలోలిత అనేటువంటి కవితా సంపుటికి 1983 సంవత్సరంలో రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. మరి ఈమె రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవితలు ఏంటంటే మూగబోయిన గొంతు, మూగబోయిన గొంతు, కృచ్చితి, అనురాగ దగ్ధ సమాధి, మూగబోయిన గొంతు, కృచ్చితి, అనురాగ దగ్ధ సమాధి అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి రచనలుగా మనము కవితలుగా చెప్పుకోవచ్చు. ఏంటి సార్ ప్రసిద్ధమైనటువంటి కవిత అంటే? కృచ్చితి అనేటువంటి కవితలో ఏం చెప్తుందంటే, ఈ వృధి వినాలే, ఈ వృధి ఎన్నటికీ ఆరని చితి. చితి అంటే ఏంది? మంట, చితి మంట అని అంటారు చూసినవా? ఈ వృధి అంటే హృదయం. ఈ హృదయము, స్త్రీల యొక్క హృదయం ఎప్పటికీ మండుతూనే ఉంటుంది, ఎన్నడూ ఆరదు, ఆరిపోదు, చచ్చినాక కూడా మంటనే ఉంటుంది. చచ్చినాక కూడా మంటనే ఉంటుంది. స్త్రీ యొక్క హృదయం అలాంటిది. స్త్రీ అంటే ఈ వృధి ఎన్నటికీ ఆరని చితి, ఈ వృధి ఎన్నటికీ ఆరని చితి అంటారు కృచ్చితి అనేటువంటి కవితలో. ఇంకా ఏమంటుందంటే మూగబోయిన గొంతు అనేటువంటి కవితలో, ఏం చెప్తుందనంటే, ఇన్నాళ్ళు గలగలా మాట్లాడితే నేను ఏమి చెప్పినా విన్నారు. ఇన్నాళ్ళు గలగలా మాట్లాడితే నేను ఏమి చెప్పినా విన్నారు. ఇప్పుడేమో నాకు చెప్పాల్సింది ఏదో ఉంది, మాట్లాడబోతే ఎవరు వినిపించుకోరు. మరెందుకో గొంతు మూగబోయింది. మూగబోయిన గొంతు అనేటువంటి కవితలో చెప్తుంది. మళ్ళొకసారి చెప్తాను. ఇన్నాళ్ళు గలగలా మాట్లాడితే నేను ఏమి చెప్పినా విన్నారు. చిన్నప్పుడు ఏం చెప్పిన ముద్దు మాటలతోటి అమ్మ నాన్న అది ఇది అని చెప్తే విన్నారు, బాగానే విన్నారు. అది కావాలి నాన్న, ఇది కావాలి నాన్న, ఏం చదువుకున్నావా, అది చేసినా విన్నారు, బాగానే ఉన్నది. ఇన్నాళ్ళు గలగల మాట్లాడదా, మా బిడ్డ చూడు ఎంత మంచిగా మాట్లాడుతుంది, మా బిడ్డ మాటలు చూడు ఎట్లా వస్తున్నాయి అని విన్నారు, బాగానే. ఇప్పుడేమో నాకు చెప్పాల్సింది ఏదో ఉంది, పెళ్ళయింది, బాధలు భర్త చేత పడుతుంది, అత్తగారు ఆడబిడ్డ ఇవన్నీ బాధలు పడుతుంది. ఇప్పుడు ఏదో చెప్పాలి అనుకుంటే మాట్లాడబోతే ఎవరు వినిపించుకుంటలేరు. మరెందుకో గొంతు మూగబోయింది. నా గొంతు మూగబోయింది అని పెళ్ళి తర్వాత స్త్రీ బాధపడేటువంటి విషయాన్ని ఇక్కడ
మరి రేవతీదేవి తన కవితలో చెప్పింది, మూగపోయిన గొంతు అనేటువంటి కవితలో. ఎందుకో మరెందుకో నా గొంతు మూగబోయింది అని చెప్పింది. మూగబోయిన గొంతు అనేటువంటి కవితలో. ఇంకా ఏమంటుందనంటే రేవతీదేవి, చిరుగాలి వీచిన పరిమళము సోకిన మమతల కరుణల మనిషిలా ద్రవించిన అంటది. చిరుగాలి వీచిన పరిమళము సోకిన మమతల కరుణల మనిషిలా ద్రవించిన అని అంటది. ఇంకేమంటదంటే ఇంకో కవితలో, ఈ రైలు పెట్టెలో అటు నుంచి ఇటు పాకే ఆ చీమ ఎటు వెళ్తున్నట్లు, అటు ఇటు రైలు పెట్టెలో పాకేటువంటి చీమ ఎటు వెళ్తున్నట్లు అని చెప్పుకుంటది. ఇంకేమంటుందంటే, దిగులు 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 బాధ, దిగులు దిగులు దిగులుగా దిగులు, ఎందుకో ఎందుకో చెప్పే వీలుంటే ఈ దిగులెందుకు. బా చూడండి, దిగులు 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 దిగులు, ఎందుకో చెప్పడానికి వీలుంటే ఈ దిగులెందుకు, ఈ బాధ ఎందుకు నా అత్త